దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానపు వచనంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. నేటి దినాన ఆయన బిడ్డలమైనటువంటి మనము మన విశ్వాస యాత్రలో మన ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసయ్య మన పట్ల ఆయన అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడని, నిత్యముగా మన జీవితంలో మనకున్న ప్రతి అక్కరను అవసరతను తీర్చగలిగిన దేవుడని మనం నమ్మగలిగితే సమస్తమును నెరవేర్చుటకు మన ప్రభువు శక్తిమంతుడై ఉన్నాడు. గమనించండి పిల్లరా, మన విశ్వాసపు పునాదులు ఎలాగున్నాయి? నిజంగా దేవుడు మన జీవితంలో మేలు చేస్తాడనే నమ్మకం నీకుందా? నీ కుటుంబంలో నీ పరిస్థితిని మార్చగలడనే నమ్మకం నీకుందా? ఇదిగో భర్తలు మారలేదని చింతతో వేదనతో దిగులుతో ఉన్నావు కదా, నీ భర్త మార్చబడతాడనియు, అలాగే నీ భార్య నీ నిశ్చయముగా మార్చబడుతుందనియు, నీ కుటుంబంలో ఉన్నటువంటి కలతలన్నీ తొలగించబడి నెమ్మది కలిగి జీవించగలుగుతామనియు మీరు నమ్మగలుగుతున్నారా? నమ్మకపోతే అవిశ్వాసం పిల్లరా ఏ విధమైనటువంటి కార్యాన్ని కూడా చూడటానికి అవకాశం లేకుండా చేస్తుంది. కనుక దేవుని పిల్లలుగా మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. మన దేవుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడనియు, ఘనమైన కార్యాలను చేయగలిగిన దేవుడనియు మనం నమ్మాలి. గుడ్డివారి కన్నులను తెరుచుటకు శక్తిమంతుడై ఉన్నాడు గనక ఈ దినమందు నిత్యముగా దేవుడు మన జీవితంలో ప్రతి అంధకారపు క్రియలను తొలగించి మన స్థిరపరిచిన కృప ద్వారా నింపబోతున్నారని నమ్ముదాం. విశ్వసించు వారికి సమస్త మేలులను చేయగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్ముదాం. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.